ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే, అమ్మ మహా అద్భుతమైన రోజు తల్లి. ఈరోజు అంటే 11/7/2024 గురువారం. అస్సలు వదులుకోవద్దు. నీ దగ్గర ₹5 బిళ్ళ ఉంటే ఒక్కసారి ఇలా చేసి చూడు. అక్షరాల 5 లక్షల సొమ్ము అనేది నీకు తప్పకుండా అందుతుంది. 1000 ఏనుగుల బలం అనేది నీకు వస్తుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి. మరి ఆ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇక చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నామక్క, మీకు తెలిసిన గురువుగారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. మీరు కోరుకున్న మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు. ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలు ఏవైనా కానీ గురువుగారు చాలా తేలికగా పరిష్కరిస్తారు. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఎప్పుడైనా కానీ నా గురువారం కోసం నువ్వు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటావు. ఈ గురువారం రోజు ఒక పండుగగా జరుపుకుంటూ ఉంటావు. నీ యొక్క బాధలను, సంతోషాలను నాకు చెప్పి బాధతో ఉన్నప్పుడు కన్నీటితో నా పాదాల మీద పడి, బాబా, నేను ఈ సమస్యలతో బాధపడుతున్నాను, నాకు ఈకున్న సమస్యలన్నీ తీర్చు బాబా అని చెప్పి చాలా ఆర్దితో అడుగుతావు, అంటే చాలా బాధతో అడుగుతావు. బిడ్డ, ప్రతి ఒక్క సమస్యకు ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరుకుతుంది. మరి వచ్చిన సమస్యలు అనేవి ఎలా తీరతాయి అనే ఆందోళనతోనే ఈ యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. కనుక ఇక నుంచైనా కానీ నీకున్న సమస్యలకు ఆందోళన చెందకుండా వాటిని ఎలా పరిష్కరించాలో దాని గురించి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. బాబా, ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? మాటలు అందరూ కూడా చెప్తారు, కానీ బాధలు పడేవారికే కదా బాబా తెలుస్తుంది. నాకున్న కష్టాలతో ఎంత సతమతమైపోతున్నానో నీకు తెలిసింది కదా బాబా. నీకు తెలియనివి ఏవైనా ఉన్నాయా బాబా చెప్పు. కానీ నన్ను ఓదార్చటానికే మీరు చెప్పే ప్రతి మాట కూడా ఉంటుంది. మీరు ఎంత తేలికగా మాటను చెప్తారో ఈ కష్టాలు నా నుంచి దూరం అవ్వడం అనేది అంత తేలికైన పని మాత్రం కాదు బాబా అని చెప్పి నీ మనసులో ఇప్పుడు ప్రశ్నలు అనేవి తలెత్తుతున్నాయి. అయితే నీ యొక్క ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాన్ని చెప్తాను. ₹5 బిళ్ళతో నువ్వు చేయాల్సిన పని చెప్తాను. వాటికంటే ముందు అసలు సమస్య అనేది ఎలా మొదలవుతుందో ఈ చిన్న కథ ద్వారా చెప్తాను. జాగ్రత్తగా తెలుసుకో. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి తన చదువునంతా కూడా పూర్తి చేసుకొని ఉద్యోగం వెతుకులాటలో ఉంటుంది. వారిది చాలా పేద కుటుంబం. అమ్మకి, నాన్నకి ఇద్దరికీ కూడా అనారోగ్య సమస్యలు అనేవి ఉన్నాయి. వారు ఏ పని చేయలేరు. ఇంకా ఉన్న చెల్లి చాలా చిన్నది. తను స్కూలుకు వెళ్ళే పిల్ల. ఇక భారం, బరువు అన్నీ కూడా ఆ కుటుంబానికి సంబంధించి ఈ అమ్మాయి మీదే పడుతుందన్నమాట. అయితే ఆ అమ్మాయికి ఏదన్నా ఉద్యోగం వస్తే ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని ఈదుదామన్న ఉద్దేశంతో ప్రతిరోజు పాపం ఎంతో కష్టపడి ఉద్యోగం కోసం వెళ్తుంది. కానీ ఏ కళ తీరక వెనక్కి తిరిగి వచ్చి నిరాశ చెందుతూ ఉంటుంది. పూటకి గడవడం కూడా కష్టమైపోతుంది.
చాలా బాధలలో ఉంటారు. చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండదు. ఇక ఒకరోజు ఈరోజు ఎలాగైనా కానీ నాకు ఉద్యోగం రావాలి అని చెప్పి గట్టిగా సంకల్పం చేసుకొని ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఇంటర్వ్యూలో కూర్చుంటుంది. ఎదురుగా ఒక ఇంటర్వ్యూ చేసే సార్ ఉంటారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలన్నింటికీ కూడా ఈ అమ్మాయి టకమని సమాధానాన్ని చెప్తుంది. చివరికి ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ పక్కన పెట్టి, అమ్మా, నేను అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా నువ్వు సమాధానం చెప్పావు. నువ్వు 100కి 100% ఈ ఉద్యోగానికి అర్హురాలివే. కానీ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే ముందు, అంటే ఈ యొక్క లెటర్ నువ్వు తీసుకునే ముందు నీకు ఒక చిన్న పరీక్ష మేము పెట్టాల్సి ఉంటుంది. అదుగదుగదుగో దూరాన కనిపిస్తుంది కదా ఒక ఇనుప పెట్టె. ఈ పెట్టెని నువ్వు కనీసం ఒక 2 అంగుళాలైనా కానీ జరిపిన తరువాత ఈ లెటర్ని తీసుకొని వెళ్ళి రేపటి నుంచి నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వు అని చెప్పి చెప్తారనమాట. ఈ అమ్మాయి మనసులో ఏదో అనుమానం అడిగేస్తుంది. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఆ ఇనుప పెట్టెను జరపడం ఏంటి? దానికి నాకు వచ్చే ఉద్యోగానికి సంబంధం ఏంటి అని చెప్పి అడుగుతుంది. ఖచ్చితంగా సంబంధం ఉంది. నీకు ఉద్యోగం రావాలి అంటే ఆ ఇనుప పెట్టెని జరిపి తీరాలి అని చెప్పి అంటారు ఆ సారు. అప్పుడు ఆ అమ్మాయి ఇక వేరే గత్యంతరం లేక, ఎందుకంటే ఉద్యోగం చాలా అంటే చాలా ముఖ్యం. వాళ్ళ కుటుంబం కోసం ఆ అమ్మాయి ఉద్యోగం చేసి తీరాలి. దగ్గరికి వెళ్తుంది. ఆ ఇనుప పెట్టెకి ఒక పెద్ద తాడు అనేది కట్టి ఉంటుంది. ఆ తాడును పట్టుకొని లాగే ప్రయత్నం చేస్తుంది. ఆ యొక్క ఇనుప పెట్టె బరువు అనేది చాలా ఎక్కువ అన్నమాట. కొన్ని టన్నుల బరువు ఉంటుంది. ఆ అమ్మాయి 2 అంగుళాలు కాదు కదా, కనీసం దాన్ని పక్కకి 1 ఇంచు కూడా జరపలేకపోతుంది. ఇక దాన్ని లాగి ఆ అమ్మాయికి చెమటలు పట్టుకొస్తాయి ఒళ్ళంతా. అప్పుడు ఆ సార్తో ఆ అమ్మాయి ఇలా చెప్తుంది, సార్, మీరు నన్ను ఈ పెట్టెని లాగమనే కంటే కూడా, అమ్మా, నీకు ఉద్యోగం ఇవ్వడం మాకు ఇష్టం లేదు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పి ఒక్క మాట మీరు చెప్పినట్లయితే ఎలాగైనా కానీ బాధతోనో సంతోషంతోనో వెళ్ళిపోయేదాన్ని. కానీ అందరూ ఎగతాళి చేస్తున్నారు ఈ పెట్టెని లాగడాన్ని చూసి. అదిగదిగో అక్కడ చూశారు కదా, వారైతే ఏకంగా పళ్ళని బయట పెట్టి నవ్వుతున్నారు. ఇంత అవమానం చేయడం అవసరమా సార్ అని చెప్పి అంటుంది. ఇక నాకు ఏ అపాయింట్మెంట్ ఆర్డర్ వద్దు, నాకు ఏ ఉద్యోగం వద్దు అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇక ఆ అమ్మాయి తన యొక్క కుటుంబాన్ని ఎలాగైనా కానీ రక్షించుకుందామని ఉద్యోగం కోసం వచ్చింది. ఎన్నో నెలల నుంచి ప్రయత్నం చేస్తుంది. కానీ తన ఫలితాలన్నీ కూడా, అంటే తనకి ఎంత కష్టపడి తను చేసే పనులన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి అన్నమాట. ఇక చావు ఒక్కటే పరిష్కారం అనుకుంటుంది. ఏకంగా సరాసరి ఆఫీస్ నుంచి ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడ దూకుదామని చెప్పి ఒక ఎత్తైన బ్రిడ్జిని ఎక్కి ఆడ నుంచొని ముందుకి దూకబోయే సమయానికి ఏదో ఒక చెయ్యి ఆ అమ్మాయిని పట్టుకొని వెనక్కి లాగేసింది. వెనక్కి తిరిగి చూస్తే ఇంటర్వ్యూ చేసిన సార్ ఆ అమ్మాయి వెనకాలే ఉన్నారనమాట. ఏంటి సార్, మీరు నా వెనకాలెందుకు వచ్చారు అని చెప్పి ప్రశ్నించింది. అప్పుడు ఆ సార్ ఏం చెప్పారు అంటే, అమ్మా, నువ్వు ఎంతో వేగంగా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చావు. ఇలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటావు అని చెప్పి నాకు ఆ క్షణంలోనే అనుమానం వచ్చింది. కనుక నేను నిన్ను ఫాలో అయ్యాను. నువ్వు నేను అనుకున్న ప్రకారమే చావడానికే వచ్చావు. అయితే నేను నిన్ను ఏమని అడిగాను? ఆ ఇనుప పెట్టెని పక్కకి కదల్చమని అడిగాను. అలా కదల్చమని అడిగేటప్పుడు నువ్వు ఎంత సమయమైనా తీసుకో, అవసరమైతే ఆలోచించుకొని నీ మెదడుకు ఇంకాస్త శక్తిని కూడా పలుకుకొని నీ యొక్క శక్తిని పెంచుకొని, అవసరమైతే నీ చేతులకు శక్తిని మరికాస్త పెంచుకొని ఆ ఇనుప పెట్టెని లాగమని అడిగాను. దానికోసం నీకు 1 రోజల్లా కూడా సమయాన్ని ఇచ్చాను. అంటే
ఆ యొక్క సార్ ముందుగానే చెప్తారనమాట. నువ్వు వెంటనే ఏమి లాగవసరం లేదు, 1 రోజు 2 రోజులు సమయాన్ని తీసుకొని దాన్ని 2 అంగుళాలు జరిపితే చాలు, దానికోసం నువ్వు ఎటువంటి సహాయాన్నైనా కానీ నీ చేతులకి నీ మెదడుకు ఇవ్వు అని చెప్పి ముందుగానే చెప్తారు. ఆ అమ్మాయి ఆ మాటల్లో ఉండే ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. అయితే ఇప్పుడు ఆ నది దగ్గర వీరిద్దరూ మాట్లాడుకుంటారు. ఆ సార్ చెప్తారు, అమ్మా నువ్వు కుటుంబం కోసం ఉద్యోగం చేయడానికి వచ్చావు, అది చాలా బాగా నచ్చింది. నీ యొక్క బలం ఎవరు? నీ కుటుంబం. నేను ఒకరోజు నీ యొక్క బలాన్ని పెంచుకొని నీ యొక్క బలాన్ని కూడకట్టుకొని ఆ ఇనుప పెట్టెని లాగమని చెప్పాను. అప్పుడు నీ యొక్క శక్తిని పెంచుకొని బలాన్ని కూడా పలుకుకొని అని చెప్పినప్పుడు నీవు వెంటనే ఫోన్ చేసి మీ అమ్మకి మీ నాన్నకి ఈ విషయాన్ని చెప్పి ఆఫీస్కి రమ్మని చెప్పినట్లయితే నీతో పాటు నీ చెల్లి, అమ్మ, నాన్న నలుగురు యొక్క శక్తి అనేది ఆ బాక్స్కు తోడైతే ఆ బాక్సు జరిగేది కాదా చెప్పు? లేకుంటే వాళ్ళ సహాయం నాకు వద్దు అనుకుంటే కనుక, వాళ్ళు చేయలేరు అని చెప్పి అనుకుంటే కనుక నీ యొక్క స్నేహితులు ఉంటారు కదా, లేదా నీ యొక్క బంధువులు ఉంటారు కదా, వారు ఏం చెప్తారా అని చెప్పి వారి సలహా తీసుకొని వీలైతే వారిని ఇక్కడికి రప్పించుకొని వారి సహాయంతోనైనా కానీ ఆ పెట్టెని జరపవచ్చు కదా. బిడ్డ, ఈ యొక్క ప్రపంచంలో అందరికంటే కూడా ధనికులు ఎవరో నీకు తెలుసు కదా. వారు నిమిషానికి, గుర్తు చేసుకో బాగా, నిమిషానికి వారి యొక్క ఆదాయం ఎంతో తెలుసా? 17 లక్షలకి చిల్లరే ఉంటుంది. అంటే కేవలం ఆ యొక్క వ్యక్తి మాత్రమే, ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి వాళ్ళని చూసుకుంటే ఆ వ్యక్తి మాత్రమే నిమిషానికి 17 లక్షలు సంపాదించడం లేదు. ఆ వ్యక్తి కింద ఒక సైన్యమే ఉంటుంది. కొన్ని వందల మంది ఆ 17 లక్షల కోసం కష్టపడుతూ ఉంటారు. అతని కింద జీతం ఇచ్చి ఎంతో మందిని పెట్టుకొని వారందరి సహాయాన్ని తీసుకొని ఇవాల్టి రోజున ఆయన ధనాన్ని సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఒక స్కూల్ తీసుకున్నట్లయితే ఒక స్కూల్కి ఒక్కరే ప్రిన్సిపాల్ ఉంటారు, కానీ ఆయన వెనుకాల టీచర్స్ ఉంటారు, సార్స్ ఉంటారు, ఆయాలు ఉంటారు, ప్యూన్స్ ఉంటారు, అటెండర్స్ ఉంటారు. ఇలా ఎంతో మందిని, ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని వారు స్కూల్ని అయితే రన్ చేస్తున్నారు. అదేవిధంగా నీవు ఇప్పుడు ఒక మేనేజర్ పోస్ట్కు నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నీ కింద ఒక 400 మంది ఉంటారు. అంటే నీ యొక్క తెలివితేటలను, నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క ఐడియాలను అన్నింటినీ కూడా ఆ 400 మందితో నువ్వు పంచుకొని పనిచేసినప్పుడు మాత్రమే మన యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో అది సక్సెస్లో ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా బలం, బలగం అనేది ఖచ్చితంగా అవసరమవుతాయి. నీవు నీ కింద 400 మందిని నేను నీకు ఈరోజు ఇస్తున్నాను. రేపటి నుంచి సంతోషంగా ఆఫీస్కి రా, ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఆ అమ్మాయి చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టేసి వెళ్ళిపోతాడనమాట. అయితే ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక, బిడ్డ చెప్పుకోవడానికి నేనొక్కడినే, నాకు ఎవ్వరూ అవసరం లేదు అని చెప్పి నీ మనసులో నువ్వు అనుకోవచ్చు. కానీ నీతో పరిచయమైన ప్రతి వ్యక్తిని కూడా నువ్వు బలంగా మార్చుకోగలిగితే, అలా ఒక్కొక్కరిని నీ యొక్క బలగంగా పెంచుకోగలిగితే వారందరే ఒక సైన్యంగా ఏర్పడి నీవు ఒక మంచి స్థాయిలో ఉండేలా నీకు సహాయపడతారు. ఎవరితో కూడా చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడం, మాటకి ఎదురు చెప్పడం, ఇటువంటివన్నీ కూడా ఇప్పటి రోజుల్లో మంచివి కాదు. ఒంటరిగా ఉండడం చాలా కష్టమైన విషయం తల్లి. కనుక ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి నీతో పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు బలంగా మార్చుకునే ప్రయత్నం చెయ్యి. అప్పుడే నీ వెనుక ఒక సైన్యం ఉంటుంది. ఈ సైన్యం నిన్ను కష్టంలో, సంతోషంలో,
ఆపదలో ఆదుకుంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ నీకు తోడుంటారు, బాధలో ఉన్నప్పుడు అందరిలో కొందరైనా నీకు తోడుంటారు అని చెప్పి గుర్తుంచుకో అని చెప్పి బాబాగారు మనకి ఈ సందేశాన్ని పంపించారు. తల్లి, ఇక 5 రూపాయల విషయానికి వస్తే, నీవు ఈరోజు అంటే కేవలం ఈరోజు మాత్రమే కాదు, ఏ గురువారమైనా కానీ ఒక గురువారం రోజు నా పాదాల దగ్గర నువ్వు 5 రూపాయల బిళ్ళను ఉంచి నీ మనస్సులో మాటని సంకల్పం చేసుకో. నీకు ధనం రావాలా, లేదా నీ భర్త మారాలా, లేదా నీ ఇంట్లో లేదా నీకు ఉన్న ఆరోగ్యంలో ఉండే మార్పులు అనేవి, అనారోగ్య సమస్యలు అనేవి ఏమన్నా ఉంటే అవన్నీ సర్దుకొని నువ్వు ఆరోగ్యంగా మారాలి అన్నా కానీ, లేదా నీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగోవాలి అన్నా కానీ, లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి వారు తిరిగి ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెడుతున్నా కానీ, ఇలా ఎటువంటి సమస్యలు నీకు ఉన్నా కానీ ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ ఒక్క 5 రూపాయల కాయిన్ అనేది పరిష్కరిస్తుంది. బిడ్డ, నా పాదాల దగ్గర ఈ 5 రూపాయల బిళ్ళను ఉంచి ఈ 5 రూపాయల బిళ్ళని తాకుతూ నువ్వు సంకల్పాన్ని చేసుకొని ఏదన్నా ఒక గురువారం రోజు మళ్ళీ అదే 5 రూపాయల బిళ్ళను తీసుకొని నువ్వు కనుక హుండీలో వేసి నీ యొక్క సంకల్పాన్ని నా పాదాల ముందు దేవాలయంలో చెప్పుకుంటే కనుక నీ యొక్క సంకల్పం, కోరిక ఏదైనా కానీ, దేనికి సంబంధించిందైనా కానీ, అది డబ్బుకు సంబంధించిందైనా కానీ ఖచ్చితంగా నెరవేరేలా నేను చూసుకుంటాను. బిడ్డ, ఇన్ని కోట్ల జనాభాలో ఈ సందేశం నీ చెవిన పడింది అంటే కనుక తప్పకుండా నా ఆశీర్వాదం అనేది నీ వెన్నంటే ఉంది అని చెప్పి నువ్వు నమ్మి తీరాలమ్మా. కనుకనే ఒక్కసారి నువ్వు 5 రూపాయల బిళ్ళతో నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నా పాదాలని తాకుతూ నమస్కరించుకొని మళ్ళా వచ్చే గురువారం రోజు నువ్వు అదే 5 రూపాయలను దేవాలయంలో నా హుండీలో వేసుకుంటే కనుక ఖచ్చితంగా నీ యొక్క సంకల్పం అనేది తీరేలా నేను చూసుకుంటాను. బిడ్డ, నీకు 5 లక్షల ధనం కావాలి అన్నా కానీ అందేలా చూస్తాను. కనుక ఈరోజే నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకునే ప్రయత్నం చెయ్యి. నీ యొక్క సంకల్పం ఎంత బలమైనదైనా కానీ నీ యొక్క సంకల్పాన్ని తీర్చే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. బిడ్డ, నన్ను నమ్మి ఈ చిన్న పని చేశావు అంటే కనుక నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని వచ్చేలా చూస్తాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి కథ ద్వారా 1000 ఏనుగుల బలాన్ని అందించేలా ఒక మంచి మాటని చెప్పారు. మనకున్న సమస్యకు పరిష్కారాన్ని కూడా చెప్పారు. నిజంగా బాబాగారి యొక్క సందేశాన్ని మనం వింటున్నాము అంటే మనం చాలా అదృష్టవంతులం అని చెప్పి అనుకోవాల్సిందే కదా. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.